కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వకాడికి వాడికి ఎక్కువమని చెప్పు. ఇది నీ దగ్గర ఉన్నటువంటి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. గూగుల్కి తప్పులే, ఇంకోటి గూగుల్ అనుబంధ సంస్థకి అంతంత ఇవ్వక్కర్లేదు, అది ఆలోచించుకోండి. ఇంకోటి డేటా సెంటర్స్ పెట్టేటప్పుడు సరే గుడ్డెద్దు చేలో పడ్డట్టు జనాలందరూ అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది అంటే ఇక్కడ నోట్ల కట్టలేం రావు. ఇప్పుడు హైదరాబాద్లో సంస్థలు వచ్చినాయి కాబట్టి హైదరాబాద్లో ఉన్నోడు అందరికీ తలా 1 లక్ష రూపాయలు క్యాష్ ఇయ్యరు. అక్కడ ఏదన్నా ఉపాధి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇస్తారు. ఇక్కడ అట్లా ఉపాధి మనోళ్ళకి రావాలి, అదే కదా. అవును, అదొకటి చూసుకోవాలి. ఇంకొక పాయింట్ ఏం జరుగుతున్నదంటే ఇక్కడ ఈ ఇస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి దాని మీద ఒక విధానపరమైన అందరికీ యూనిఫామ్ గా ఉండాలి. ఒకటికి ఎక్కువ ఒకటికి తక్కువ ఉండకూడదు. ఏది భూమి రేట్ అలా అయితే అందరికి 99 పైసలు ఇవ్వాలి, అట్లాగనే ఇవ్వండి. లేదా అంటే బడా కంపెనీలు ఏవైతే ఖచ్చితంగా నేను చెప్పినట్టు అంకె చూడండి, ఇంతమంది ఉద్యోగాలు ఇన్ని నెలలు. రిజిస్ట్రేషన్లు మాత్రం చేయకండి. రిజిస్ట్రేషన్లు చేస్తే వాడు ఆ తర్వాత అంతమంది ఉద్యోగుల్ని చేర్చుకోలేదు, రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ హక్కు ఎక్కడ ఉంది అసలు భారతదేశంలో? ఎవరికి లేదే. అప్పుడు వాడు మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఇట్లా కాంట్రాక్ట్లు తీసుకుని మోసం చేసినటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది. లేకపోతే షెడ్యూలన్నీ నిండిపోయి ఉండాలి కదా, జరగలేదు కదా. అవన్నిటి మీద కూడా ఇక్కడ చర్చ జరగట్లేదు, ఈయన చర్చించట్లే ఇంతవరకు నోరు మీద పట్ల. ఇంకోటి పొల్యూషన్ గురించి జగన్ ఉన్నప్పుడు అదేదో జగనే తీసుకెళ్లి కాలుష్యం కలుపుతున్నట్టు బిల్డప్ చేసి ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళు వచ్చి రోడ్డు ఎక్కాక 16 నెలల తర్వాత 18 నెలల తర్వాత అప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి హెలికాప్టర్ లో చూస్తాను పడవలో చూస్తానని చెప్పడం రాంగ్. ఇంతకుముందు చూసావు కదా. సరే పోనీ ఇప్పటికైనా కళ్ళు తెరిచారు చేస్తారు.